హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ చూడబోతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఈ కింది వాక్యాలను చదవండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి. ఉదాహరణకు, లోపలికి రావచ్చు అన్నది అనుమత్యార్థక వాక్యం. దయచేసి వినండి, ఇది ప్రార్థనార్థక వాక్యం. రమ చక్కగా రాయగలదు, సామర్థ్యార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థక వాక్యం. అల్లరి చేయవద్దు, నిషేధార్థక వాక్యం. గిరి ఎక్కడున్నావు, ప్రశ్నార్థక వాక్యం. రెండోది, ఈ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు, సో ఇంద్రాగ్నులు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. త్యాగం, ఇది త్యాగము ప్లస్ ఇది ఉత్వ సంధి. ఆహారార్థము, ఆహారం ఆహార ప్లస్ అర్థం సవర్ణ దీర్ఘ సంధి. నేనెట్లు, నేను ప్లస్ ఎట్లు ఉత్వ సంధి. శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది శౌర్యాది సవర్ణ దీర్ఘ సంధి. కింది వాక్యాలలో గీతగీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి వాటి పేర్లు రాయండి. ఆదిశేషునికి 1000 తలలు. ఇక్కడ చూడండి, 1000 తలలు పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటే దాన్ని మనం ద్విగు సమాసం అంటాం. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1000 అనే సంఖ్య గల తలలు, ఇది ద్విగు సమాసం. కృష్ణార్జునులు, కృష్ణుడు మరియు అర్జునుడు ద్వంద్వ సమాసం. అన్నదమ్ములు, ఇది కూడా ద్వంద్వ సమాసం. 7 రోజులు, 7 రోజులు ద్విగు సమాసం. 100 ఏండ్లు, 100 ఏండ్లు, లేదంటే 100 అనే సంఖ్య గల ఏళ్ళు, సంవత్సరాలు. సో ఇది కూడా ద్విగు సమాసం. నెక్స్ట్, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. విద్యాభ్యాసం, విద్య ప్లస్ అభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది ఉత్వ సంధి లేదా ఉకార సంధి. విద్యార్థులు, విద్య ప్లస్ అర్థులు సవర్ణ దీర్ఘ సంధి. ఏదైనా, ఏది ప్లస్ అయినా ఇత్వ సంధి లేదా ఇకార సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ ఉత్వ సంధి. ఇప్పుడు మనం అత్వ సంధి చూద్దాం. రామయ్య, రామ ప్లస్ అయ్య. మేనత్త లేదా మేనయత్త, మేన ప్లస్ అత్త. శలయేరు, శల ప్లస్ ఏరు. ఒకానొక, ఒక ప్లస్ ఒక. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళముగా నగు. ఇక్కడ బహుళం అంటే సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరగడం. నిత్య నిషేధ వైకల్పిక అన్య విధములు ఏ బహుళం అని అంటామన్నమాట. సో అత్వసంధి 4 రకాలుగా జరుగుతుంది. నిత్యంగా జరుగుతుంది, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగుతుందని. అయితే నిషేధం అంటే ఏంటంటే సంధి జరగని రూపము. ఒకవేళ మనం ఎడాగమం వేసుకుంటే వైకల్పికము. అన్యకార్యం అంటే మనం అనుకున్నది కాకుండా వేరే రూపంలో జరగడము. ఇప్పుడు వాటిని మనం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూడండి, సంధిని విడదీసినప్పుడు ఏర్పడే 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని పిలుస్తాము. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. రామయ్య, ఇలాంటి పదాల్లో సంధి ఎప్పుడు జరుగుతుంది, అందుకోసమే దీన్ని నిత్యం అంటాం. మేనత్త తీసుకుంటే మేనత్త రాయొచ్చు, మేనయత్త రాయొచ్చు. సో ఇలాంటి పదాల్లో ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. ఇలాంటి వాటిని వైకల్పికం అంటాం. శలయేరు,
సెలయేరు అన్నది సెలేరు లాగా మారాలి యాక్చువల్గా చూసుకుంటే, కానీ అలా మారకుండా అది కేవలం సెలయేరు లాగానే ఉంటుంది, కాబట్టి అది నిషేధం. నెక్స్ట్ ఒకానొక, ఇలాంటి పదాలు ఒక్కొక్కలాగా మారకుండా మరొక రూపంలోకి అంటే ఒకానొకలాగా మారుతాయి, అంటే అన్యకార్యం. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటంటే మొదటి పదంలోని చివరి అచ్చును పూర్వస్వరం అని, రెండో పదంలోని మొదటి అచ్చుని మనం పరస్వరం అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ అత్తు నాకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళం అన్నాం కదా. ఆకు అచ్చులు అంటే అ ఐ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔలు పరమైతే ఏర్పడే సంధే అత్వసంధి. ఓకే, అత్తుకు అచ్చులు పరమవుతున్నాయి కాబట్టి ఇది అత్వసంధి. బహుళంగా నగు అంటే 4 విధాలుగా జరగడం, నిత్య నిషేధ వైకల్పిక అన్యకార్యములుగా జరగడం. నెక్స్ట్ తగిన ప్లస్ అంతా తగినంత, చాలిన ప్లస్ అంతా చాలినంత, సీత ప్లస్ అమ్మ సీతమ్మ, అక్కడ ప్లస్ ఇక్కడ అక్కడిక్కడ, అందక ప్లస్ ఉండెను అందకుండెను, చెప్పుట ప్లస్ ఎట్లు చెప్పుటెట్లు, రాక ప్లస్ ఏమి రాకేమి, ఇవన్నీ కూడా ఉత్వసంధులు అత్వసంధులు. ఓకే, నెక్స్ట్ పట్టికను పూరించండి అన్నాడు. సంధి పదం ఇచ్చిండు, దాన్ని విడదీసి రాయాలి, సంధి పేరు చెప్పాలి. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం, కనక ప్లస్ అచలం, కనకాచలం సవర్ణ దీర్ఘ సంధి. మళ్ళీ నాకు ప్లస్ ఒక, నాకొక ఉత్వసంధి. కాదు ప్లస్ ఏని, కాదేని ఉత్వసంధి. అతనికిచ్చెను, అతనికి ప్లస్ ఇచ్చెను ఇత్వసంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు అత్వసంధి. ఏమిటిది, ఏమిటి ప్లస్ ఇది ఇత్వసంధి. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ అత్వసంధి. నెక్స్ట్ గుణసంధి చూద్దాం. గుణసంధి ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ చూసి అకారానికి ఈ ఊరువులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ అకారము అంటే అ లేదా ఆ, ఏవో ఆర్లోని మనం గుణాలు అని పిలుస్తాం. క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఈ కింది వాటిలో గుణాలు ఏవి, ఏఓఆర్ ఐఔఆర్ అని అడుగుతాడు. సో ఏఓఆర్లు అంటే గుణాలు, ఐఔఆర్లు అంటే వృద్ధులు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆకారానికి ఈ ఊరులు పరమైతే గుణసంధి. రైట్, రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు. సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు. వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవం. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం. దేవర్షి, దేవ ప్లస్ ఋషి. మహర్షి, మహా ప్లస్ ఋషి. ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది, అకారానికి ఈ పరమైనప్పుడు ఏ వచ్చింది, అకారానికి ఈ పరమైనప్పుడు ఏ వచ్చింది, అకారానికి ఊ పరమైనప్పుడు ఓ వచ్చింది, అకారానికి రూ పరమైనప్పుడు ఆర్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ చాప్టర్. కింది పట్టికలోని వాక్యాల్లో క్రియాభేదాలను గుర్తించి రాయండి. అసమాపక క్రియ, సమాపక క్రియ మనం ఆల్రెడీ 6th చూసాం, 7th చూసాం. రైట్, వెళ్ళి అసమాపక క్రియ, కొన్నది అన్నది సమాపక క్రియ, చదివి, గీసి, ఎక్కి, వచ్చి, తిని ఇవన్నీ అసమాపకాలు. చెప్పాడు, వేసింది, వెళ్ళింది, వెళ్ళాడు, తాగారు ఇవన్నీ కూడా సమాపక క్రియలు. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటో చూద్దాం. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. సో గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది, ఇది ఒక సంశ్లిష్ట వాక్యం. విమల వంట చేస్తుంది, విమల పాటలు వింటుంది. విమల వంట చేస్తూ పాటలు వింటుంది, ఇది కూడా ఒక సంశ్లిష్ట వాక్యం. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది, ఇది సంశ్లిష్ట వాక్యం. రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు, ఇది ఒక సంశ్లిష్ట వాక్యం. సో ఒక వాక్యం అంటే కొన్ని వాక్యాలు సమాపక, కొన్ని వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా మారినప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయంటే,
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. ఓకే, అదేవిధంగా కర్త అన్నది మళ్ళీ పునరుక్తం కాదు, మళ్ళీ రిపీట్ కాదు. ఇట్లా 2 లేక 3 వాక్యాలు కలిసి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీన్ని మనం సంశ్లిష్ట వాక్యం అని అంటాం. ఓకే, రజిత అన్నం తిని బడికి వెళ్ళింది. వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు. రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు. నెక్స్ట్ సంయుక్త వాక్యం. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. సో మధ్యలో ఏదైనా మనం కానీ, మరియు, అందుకే, కాబట్టి ఇలాంటి పదాలు వాడితే అప్పుడు దాన్ని మనం సంయుక్త వాక్యం అని పిలుస్తామన్నమాట. ఓకే, వర్షాలు కురిశాయి కాబట్టే పంటలు బాగా పండాయి. అతనికి కనిపించదు కనుకే అతడు చదవలేడు. ఇవన్నీ కూడా సంయుక్త వాక్యాలు. చూద్దాం, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చిండు. పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియల్లో మార్పు రాలేదు. వాక్యాల మధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా 2 వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియల్లో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి సంయుక్త వాక్యాలు అవుతాయి. అనుసంధాన పదాలు అంటే ఏం లేదు, కావున, కానీ, మరియు, అందువల్ల ఇవన్నీ కూడా అనుసంధాన పదాలు. రైట్. వనజ చురుకైనది, వనజ అందమైనది. వనజ చురుకైనది, అందమైనది 2 నామపదాల్లో ఒకటి లోపిస్తుంది. ఓకే, దివ్య అక్క శైలజ చెల్లెలు. దివ్య, శైలజ అక్క చెల్లెళ్ళు 2 నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం చేరింది. రామయ్య వ్యవసాయదారుడా, రామయ్య ఉద్యోగస్తుడా. రామయ్య వ్యవసాయదారుడా, ఉద్యోగస్తుడా 2 నామవాచకాలలో ఒకటి లోపించింది. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. ఆయన డాక్టరా, ప్రొఫెసరా 2 సర్వనామాలలో ఒకటి లోపించింది. రైట్. ఇక్కడ మనం ఏం చేయమంటుందంటే నెక్స్ట్ 5th చూస్తే కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి అన్నాడు. వారు గొప్పవారు, తెలివైన వారు. ఇందులో 2 సర్వనామాల్లో ఒకటి లోపించింది, అంతే. సుధ మాట్లాడదు, సుధ చేసి చూపిస్తుంది. సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది. 2 నామవాచకాల్లో ఒకటి లోపించింది. మేము రాము, తేలేము 2 సర్వనామాల్లో ఒకటి లోపించింది. నెక్స్ట్ విడదీసి సంధి పేరు రాయండి. దశ ప్లస్ ఇంద్రియ, దశీంద్రియ. చూడండి, అకారానికి అకారానికి ఇత్తుపరమైంది. రైట్. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఓకే, కాబట్టి ఇది గుణసంధి. ఆగే ఈ పరమైనప్పుడు ఏ వచ్చింది కాబట్టి గుణసంధి. లక్షాధికారి సవర్ణ దీర్ఘ సంధి. పట్టెడన్నము అత్వసంధి. రాతికంటూ, రాతికి ప్లస్ అంటే ఇత్వ సంధి. చాలకున్న, చాలక ప్లస్ ఉన్న అత్వ సంధి. నెక్స్ట్ కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి సమాసం పేరు రాయండి. సో విగ్రహవాక్యం ఆకలి దప్పికలు ద్వంద్వ సమాసం. అన్న వస్త్రాలు ద్వంద్వ సమాసం. దశ సంఖ్య గల ఇంద్రియములు ద్విగు సమాసం. 4 వేదాలు, ఇది కూడా ద్విగు సమాసం. నెక్స్ట్ ఛందస్సు, లఘువు, గురువు. పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురువు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు. సో ఛందస్సు అంటే ఏంటంటే పద్యాలలో గేయాలలో ఉండేటువంటి మాత్రల గురించి, గురు లఘువుల గురించి, వాటిల్లో ఉండే గణాల గురించి, యతుల గురించి, ప్రాసల గురించి తెలియజెప్పేదే ఛందస్సు అన్నమాట. సరే, లఘు అంటే ఏంటి అసలు? ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తాం కాబట్టి దీనిని నిలువు గీతాక్షరంతో సింబల్తో సూచిస్తాము. లఘువుని ఎలా గుర్తించాలో చూద్దాం. లఘువులు ఏవంటే హ్రస్వాక్షరాలు, అంటే దీర్ఘాక్షరాలు కానివి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ, ఏ, ఓ, క, బ, ర, కృ, క్ష. నెక్స్ట్ దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు అవేంటంటే ఖ, ఛ, మ, ర, ల, త.
నెక్స్ట్ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు క్ణ, జ్ఞ, మ్య, క్ష, త్య. నెక్స్ట్ గురువు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేది గురువు. దీనిని ఘ అనే అక్షరం సూచిస్తాం. దీని గుర్తు వచ్చేసి యు. ఓకే, గురువు ఎలా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ, ఔ, కా, రి, తే, దే. నెక్స్ట్ ఐ, ఔలతో కూడిన హల్లులు కై, రై, గై, పై, రౌ, నౌ, తౌ, గౌ. సున్నతో కూడిన అక్షరాలు అం, చం, ఇం, కం, మం, సం. విసర్గతో కూడిన అక్షరాలు ఖ, మ, య, వ, శ. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కన్, నిన్, దుర్, విద్. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఓన్లీ ద్విత్వాక్షరం ఉంటే అది లఘు. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులు. అక్క, ఇక్కడ చూడండి, ఆకేమో గురువు వచ్చింది, కాకేమో లఘు వచ్చింది. సో ఆకు గురువు రావడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఇది ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి. అలాగే కర్ర, చిన్న, బొమ్మ. నెక్స్ట్ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు. సో పద్మ. సో పాకి గురువు రావడానికి గల కారణం ఇది సంయుక్తాక్షరానికి ముందుండడం. ఓకే, అలాగే రిక్త, చోట్ల, దివ్య. కింది పదాలకు గురువు లఘువులను గుర్తించండి. చిక్కని, దీనికి ఏమొస్తుంది? గురువు, లఘువు, లఘువు. పాలపై, దీనికి ఏమొస్తుంది? గురువు, లఘువు, గురువు. ఓకే, నెక్స్ట్ ధనము, దీనికి ఏమొస్తుంది? 3 లఘువులు. చెందిన, గురువు, లఘువు, లఘువు. పాకము, గురువు, లఘువు, లఘువు. పంచదార, గురువు, లఘువు, గురువు, లఘువు. మూర్ఖులు, దీనికి గురువు, లఘువు, లఘువు. అందం, గురువు, గురువు. పుణ్యములు, గురువు, లఘువు, గురువు. నమో నమః, లఘువు, గురువు, లఘువు, గురువు. రైతులు, లఘువు, లఘువు, లఘువు. సారీ, రైతులు అన్నాం కదా. సో దీనికి గురువు, లఘువు, లఘువు. గౌరీపతి, గురువు, గురువు, లఘువు, లఘువు. చూడండి, ఈ రైకు గురువే వస్తుంది. రైకి ఏమొస్తుంది? గురువు వస్తుంది. రైకి కానీ రౌకి కానీ గురువులే వస్తాయి. నెక్స్ట్ గణాలు. గణం అంటే మాత్రల సముదాయం, అంటే గురువు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు ఉంటాయి. ఏకాక్షరాల గణాలు ఏంటి? ఏకాక్షరాల గణాలు ఏంటి? అవేంటంటే ల, గ. లఘు ఒకటి, గురువు ఒకటి, రెండింటిని మనం ఏకాక్షర గణాలు అంటాం. సో లఘువునేమో ఐ సింబల్తో, గురువునేమో యు సింబల్తో సూచిస్తాం. నెక్స్ట్ 2 అక్షరాల గణాలు. వీటిలో లఘము, లలము, గలము, గగము. లగ, లల, గల, గగ ఇలా పిలుస్తారనమాట. లగ, లల, గల, గగ. సో లగము ఏమో మనం లగంకి ఇంకొక పేరు వగనం. లలము లేదా లా, గలము లేదా హా, గగము లేదా గా. ఓకే, ఈ లగము వచ్చేసి లఘువు, గురువుతో సూచిస్తాం. లలం వచ్చేసి 2 లఘువులు. గలముని మనం గల అంటున్నాం, హగనం అంటున్నాం. సో దీన్ని వచ్చేసి గురువు, లఘువు. గగము లేదా గాని 2 గురువులతో సూచిస్తాం. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు. సో ఈ 3 అక్షరాల గణాలు చూసినట్టయితే భగనం, జగనం, సగనం, మగనం, యగనం, రగనం, తగనం, నగనం. సో భగనానికి గురువు, లఘువు, లఘువు. జగనం, లఘువు, గురువు, లఘువు. సగనం, లఘువు, లఘువు, గురువు. మగనం, గురువు, గురువు, గురువు. యగనం, లఘువు, గురువు, గురువు. రగనం, గురువు, లఘువు, గురువు. తగనం, గురువు, గురువు, లఘువు. నగనం, లఘువు, లఘువు, లఘువు. సో ఈ విధంగా ఉంటాయన్నమాట.
సో దీనికి యమాత రాజ బాణస లగం అనే కోడ్ ఉంటుంది. సో వాటి ద్వారా మనం దీనికి ఏమొస్తాయో మనం చూసుకోవచ్చు. రైట్. కింది పద్యపాదాలకు గురువు లఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి. ఓకే. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచు కచాలకున్ననా బాకవరాంజనేయ కలభంజన సాధు జనాను రంజన. ఓకే. నెక్స్ట్ కింది పద్యపాదాలకు గురువు లఘువులను గుర్తించి గణ విభజన చేయండి. సో ఇక్కడ చూడండి, ఇవి ఏ వస్తాయో చూద్దాం. ఫస్ట్ మనం ఇందాక చదివిన దాంట్లోనే ఏ వస్తాయంటే నా, ఫస్ట్ది ఏమొస్తుంది, నా వస్తుంది. తర్వాతది రా తర్వాత జా వస్తుంది. నజ బజ జ జ రా, నజ బజ జజరా. నెక్స్ట్ కింద చూసినట్టయితే నా యా. ఈ కింది వచ్చేసి భరణ బబరవ వస్తుంది. పైదేమో నజబజ జజర, కిందిదేమో భరణ బబరవ. సో నజబజ జజర వస్తే అది ఏంటిది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కిందిది నేను చెప్తా. ఓకే. భరణ బబరవ వస్తే ఉత్పల మాల. రైట్. నెక్స్ట్ ఈ కింది వాటికి గురువు లఘువుల గురించి గణ విభజన చేయమన్నారు. చేద్దాం ఒకసారి. చేస్తే బీదలా ఉంది కదా, గురువు లఘువు వస్తుంది. అదేంటి స్టార్టింగ్లో ఏమొస్తుంది బా వస్తుంది. నెక్స్ట్ కన్నవా, సో రా వస్తుంది. భరణ బబరవా, సో ఫస్ట్ది ఏమొస్తుంది అంటే భరణ బబరవ వస్తుంది. ఓకే. భరణ బబరవ వస్తే ఉత్పలమాల మనం ఇందాకే అనుకున్నాం. నెక్స్ట్ పొదవేడు, నుప్పు లేక, రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. సో దీనికి నా ఇట్లా 3 లఘువులు అంటే నా. నెక్స్ట్ది దీనికి నజబజ జజర వస్తుంది. కింది దానికి నజబజ జజర వస్తుంది. సో అదేంటో మీరు నజబజ జజర వస్తే అది ఏంటిది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ కింది వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. మామయ్య ఇంటికి వచ్చాడు, కాఫీ తాగాడు. మామయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు. కొమ్మ విరిగిపోయి కింద పడింది. శత్రువులు భయపడి పారిపోయారు. సంయుక్త వాక్యాలుగా మార్చి రాయమంటుండే. శివ అన్నం తిన్నాడు. శివ అన్నము మరియు పండ్లు తిన్నాడు. శివ అన్నం తిన్నాడు మరియు రాజు పండ్లు తిన్నాడు. ఆమె పూలు తెచ్చింది. ఆమె పూలు మరియు కొబ్బరికాయలు తెచ్చింది. ఓకే. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి కానీ వర్షం పడలేదు. నెక్స్ట్ తత్పురుష సమాసం. కింది వాక్యం చదవండి. రాజభటుడు వచ్చాడు. పై వాక్యంలో వచ్చిన వాడు రాజా భటుడా అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి రాజు యొక్క భటుడు అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠి విభక్తి ప్రత్యయమైన యొక్క వాడినాం. అయితే తిండి గింజలు, తిండి కొరకు గింజలు. చతుర్థి తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుషం వాడినాం. ఓకే. నెక్స్ట్ పాపభీతి, పాపం వల్ల భీతి, ఇదేమో పంచమి. సరే. పై 2 వాక్యాలను కూడా గమనిస్తే 2 పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తర పద ప్రాధాన్యత కలిగినవి తత్పురుష సమాసాలు. సమాసంలో 2 పదాల్లో మొదటి పదం పూర్వపదం, రెండో పదం ఉత్తర పదం. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. సో సింపుల్గా మనం మాట్లాడితే ఉత్తర పదానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దాన్నే మనం తత్పురుష సమాసం అని పిలుస్తాము. ఓకే. ప్రథమ తత్పురుషలో ఉండే విభక్తులు డుమ్మువులు. మధ్య అహ్నము అంటే అహ్నం యొక్క మధ్య భాగం.
ద్వితీయ తత్పురుషం నిన్నులను కూర్చి గురించి, జలధరం జలమును ధరించేది. తృతీయ తత్పురుషం చేతంచేన్ తోడంతోన్ బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేత హీనుడు. చతుర్థి తత్పురుషం కొరకున్కై దూడగడ్డి అంటే దూడ కొరకు గడ్డి. పంచమి తత్పురుషం వలనన్ కంచెన్ పట్టి దొంగ భయం దొంగ వలన భయం. షష్ఠి తత్పురుషం కిన్కున్ యొక్క లోపనం రామబాణం రాముని యొక్క బాణం. సప్తమి తత్పురుషం అందున్నన్ దేశభక్తి దేశమునందు భక్తి. సరే అవే కాకుండా అసత్యం సత్యం కానిది, అధర్మం ధర్మం కానిది, అన్యాయం న్యాయం కానిది, ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నైన్ తత్పురుష సమాసం. నైన్ అంటే వ్యతిరేక అర్థం. కింది పదాలు చదవండి, వాటికి విగ్రహవాక్యాలు రాసి ఏ తత్పురుష సమాసమో చెప్పమంటుండ. గదాధరుడు గదమును ధరించినవాడు, అంతే కదా. సో నువ్వు అని వస్తుంది. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ అగ్ని భయం అగ్ని వలన భయము, ఇది పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ గుణహీనుడు గుణము చేత హీనుడు, తృతీయ తత్పురుష సమాసం. ధనాశ ధనము నందు ఆశ, సో సప్తమి తత్పురుష సమాసం. దైవభక్తి దైవమునందు భక్తి, ఇది కూడా సప్తమి తత్పురుష సమాసం. సో ధనాశ అంటే ధనం కొరకు ఆశ కావచ్చు. సో ఇది నేను చూసి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. నెక్స్ట్ అజ్ఞానం జ్ఞానము కానిది, నైన్ తత్పురుష సమాసం. సో అదే ధనాశ అంటే రెండు కావచ్చు, ఆ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. ధనం కొరకు ఆశ కావచ్చు, ధనం నందు ఆశ. మ్యాక్సిమం ధనం కొరకు ఆశ ఛాన్స్ ఉంది, చూద్దాం. నెక్స్ట్ సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు. సీత జడ సీత యొక్క జడ, చెట్టు యొక్క నీడ, ఇవన్నీ షష్ఠి సత్పురుషాలు. వయోవృద్ధుడు వయస్సు వలన వృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు. ఓకే, వయోవృద్ధుడు అంటే వయస్సు చేత వృద్ధుడు, ఇది తృతీయ తత్పురుషం. రాజు శ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు, ఇది షష్ఠి తత్పురుషం. అమంగళం మంగళం కానిది, నైన్ తత్పురుషం. తిలకమును ధరించినవాడు, సో ఇది ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ అలంకారాలు చూస్తే ఇల్లు మనిషి పెళ్లి మండపం ఫంక్షన్ హాలు వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాల అలంకరణ వేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పును నడవడి. సో ఈ విధంగా ఒక ప్రాస వాడేసి మనం దాన్ని అందంగా చేస్తామన్నమాట. వాటిని మనం అలంకారం అని పిలుస్తాం. ఓకే, అప్పుడే మనకు అది వినడానికి అందంగా ఉంటే శబ్దాలంకారం, అర్థం వల్ల అందం కలిగితే అది అర్థాలంకారం. రైట్. వృత్యానుప్రాసాలంకారం చూద్దాం ఇప్పుడు. గడగడ ఉడుకుచు తడబడి జారిపడెను, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. సో పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది? పై రెండు వాక్యాల్లో వరుసగా డ తాలు అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా. ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. సో వృత్తం అంటే ఏంటి ఫ్రెండ్స్? సర్కిల్ కదా. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం అన్నట్టు, వచ్చిందే మళ్ళీ రావడం. సో గడగడ ఓడు కుచ్చు తడబడి జారిపడెను, డా అన్నది మళ్ళీ మళ్ళీ వచ్చింది. రతమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది, ఇందులో థా అన్నది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. సో ఇలా మళ్ళీ మళ్ళీ వస్తే ఒక హల్లు అక్షరాలు ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు వస్తే దాన్ని మనం వృత్యానుప్రాసం అంటాం. ఓకే, మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మనల్ని కొన్ని ఎగ్జాంపుల్స్ రాయమంటుండు. మీరు కామెంట్ సెక్షన్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు. రాజ్యకాంక్ష, రాజ్యం కొరకు కాంక్ష. ఓకే, సో ఇది చతుర్థి తత్పురుష ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతకుముందు వచ్చినటువంటి ధనాశ కావచ్చు, రాజ్యకాంక్ష కావచ్చు, ఈ రెండు కూడా కొరకు వస్తాయి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. విజయ గర్వం, విజయం వల్ల గర్వం, పంచమి తత్పురుష. అష్టదిక్కులు, అష్ట అనే సంఖ్య గల 8 అనే సంఖ్య గల దిక్కులు, సో దిగు సమాసం. బలరాముడు మరియు కృష్ణులు, ఇది ద్వంద్వ సమాసం. ప్రజల భాష, ప్రజల యొక్క భాష, సో షష్ఠి తత్పురుష. క్రమము కానిది,
9 తత్పురుష అక్రమం అన్నట్టు. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి. ఔరౌరా ఎంత గొప్ప పని చేశావు, ఆహాహా ఎంతో ఆనందం కలిగించావు. పై వాక్యాల్లో గీత గీసిన పదాలకు విడదీసి రాస్తే ఔరా ప్లస్ ఔరా వస్తుంది, ఆహా ప్లస్ ఆహా వస్తుంది. రైట్, ఇక్కడ ఒకే పదం 2 సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం. ఓకే, రెండోసారి వచ్చిన దాన్ని ఆమ్రేడితం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మొదట వచ్చిన ఔరాని అంటాం, రెండోసారి వచ్చినటువంటి ఔరాన్ని ఆమ్రేడితం అంటాం, రెండోసారి వచ్చిన ఆహాని ఆమ్రేడితం అని అంటాం. ఓకే, రైట్. ఆమ్రేడితం అనే దానికి డెఫినేషన్ చూస్తే, సంధికి డెఫినేషన్ చూస్తే, అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగు. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగు. ఇక్కడ ఔరాలో ఇక్కడ చూడండి, ఆమ్రేడితం అంటే ఏంటి? ఇందాక అన్నట్టు రెండోసారి రిపీట్ అయింది ఆమ్రేడితం. సరే, ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు, ఏమి ప్లస్ ఏమి, ఏమేమి, ఊరు ప్లస్ ఊరు, ఊరూరు, ఇంట ప్లస్ ఇంట, ఇంటింట, ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. సో ఇది ఆమ్రేడిత సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దృక్తటకార సంధి. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు, చివర ప్లస్ చివర, చిట్ట చివర. సో టకారం అన్నది 2 సార్లు పునరుక్తం అవుతుంది కాబట్టి దీన్ని దృక్తటకారం అని పిలుస్తాం. సో టకారం అన్నది వస్తుంది కాబట్టి దీన్ని దృక్తటకార సంధి అని పిలుస్తాం. దృక్తటకారం అంటే ఠ, ద్విత్వం అన్నట్టు. నడుమ ప్లస్ నడుమ, నట నడుమ, కొన ప్లస్ కొన, కొట్ట కొన, కడ ప్లస్ కడ, కట్ట కడ. ఓకే, ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు దృక్తటకారం వస్తుంది. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు దృక్తటకారం వస్తుంది. కొన ప్లస్ కొన, కొట్ట కొన, కడ ప్లస్ కడ, కట్ట కడ. ఓకే, ఇక్కడ ఆమ్రేడితం అంటే ఏంటి? రెండోసారి వచ్చిన కొన, రెండోసారి వచ్చినటువంటి కడ. రైట్, మనం డెఫినేషన్స్ బాగా చూసుకోవాలి. నెక్స్ట్, బయలు ప్లస్ బయలు, బట్ట బయలు, అంత ప్లస్ అంత, అంతంత. బయలు ప్లస్ బయలు, బట్ట బయలు అన్నది దృక్తటకార సంధి. సింపుల్గా దృక్తటకార సంధిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఠా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అంత ప్లస్ అంత, అంతంత, ఇది ఆమ్రేడితం. ఎందుకు అత్వసంధి కాదు? మరి ఎందుకు అత్వసంధి కాదంటే, అత్వసంధిలో ఆమ్రేడితం అన్నది ఉండదు, అంటే రెండోసారి రిపీట్ కాదు. సింపుల్గా అంతంత అన్నది ఆమ్రేడితం. తుదా ప్లస్ తుదా, తుట్ట తుదా, ఇది కూడా దృక్తటకారం. ఎన్ని ప్లస్ ఎన్ని, ఎన్నెన్ని, ఇది ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అంటే సింపుల్గా చూసుకోండి, 2 సార్లు రిపీట్ అవుతుంది. ఓకే, పదం 2 సార్లు రిపీట్ అవుతుంది. నెక్స్ట్, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఉద్రేకాస్త్రం, ఉద్రేక ప్లస్ అస్త్రం, సవర్ణ దీర్ఘ సంధి. మొట్టమొదలు, మొదలు ప్లస్ మొదలు, మొట్టమొదలు, దృక్తటకార సంధి. లావైన, లావు ప్లస్ అయిన, ఉత్వ సంధి. అనంతాకాశం, సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కొక్క, ఒక ప్లస్ ఒక, ఆమ్రేడిత సంధి. నెక్స్ట్, ఉపమాలంకారం. ఆమె ముఖం అందంగా ఉన్నది, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. 2 వాక్యాల తేడాలు చూస్తే, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది. రైట్, సో ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్ని ఉపమాలంకారం అంటాం. సో ఉపమాలంకారంలో 4 అంశాలు ఉంటాయి: ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. ఉపమేయం అంటే మనం ఎవరిని పోలుస్తున్నాం, దేనిని పోలుస్తున్నాం, అది ఉపమేయం. ఇక్కడ ఆమె ముఖం అన్నది ఉపమేయం. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నాం, లేదంటే ఎవరితో పోలుస్తున్నాం అన్నది ఉపమానం.
ఇక్కడ ఎగ్జాంపుల్ చంద్రబింబం అన్నది ఉపమానం. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైనటువంటి ధర్మాన్ని మనం సమాన ధర్మం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముఖం అందంగా ఉంది, చంద్రబింబం కూడా అందంగా ఉంది. ఉపమావాచకం పోలికను తెలిపే పదం. సో ఇక్కడ వలె అన్నది ఉపమావాచకం కిందకు వస్తుంది. సో దీని డెఫినేషన్ చూస్తే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అందులో ఏది సమాన ధర్మమో చెప్పమంటుండు, దేంతో పోల్చారో చెప్పమంటుండు. రైట్. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని వెలుకాడు. ఇందులో సమాన ధర్మం ఏంటి? గురి తప్పని విలుకాళ్ళు కావడం. ఉపమావాచకం ఏంటి? వలె. సో మనం ఇందులో ఉపమేయం ఏంటి? ఏకలవ్యుడు. ఉపమానం ఏంటి? అర్జునుడు. ఎందుకంటే మనం అర్జునుడితో పోలుస్తున్నాం కాబట్టి అర్జునుడు ఉపమానం, ఏకలవ్యుడు ఉపమేయం. తోటలో పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. సో ఇక్కడ సీతాకోకచిలుకలు అన్నది ఉపమేయం, తోటలో సీతాకోకచిలుకలు అన్నది ఉపమానం, తోటలో పిల్లలు ఉపమేయం, అటు ఇటు తిరుగుతున్నారు అన్నది సమాన ధర్మం. ఉపమావాచకం వచ్చేసి లాగా. నెక్స్ట్ సంధి పేరు రాయమంటుండు. కావాలి ప్లస్ అంటే, కావాలంటే ఇత్వ సంధి. మూలాధారం సవర్ణ దీర్ఘ సంధి. ప్రాంతమంతా ఉత్వ సంధి. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు ఆమ్రేడిత సంధి. మహా ప్లస్ ఉద్యమం, మహోద్యమం. ఆకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి కాబట్టి మహోద్యమం అంటే గుణసంధి వస్తుంది. నెక్స్ట్ సమాసం పేరు రాయమంటుండు. సమాస పదం రాసి సమాసం పేరు రాయమంటుండు. మానవుని యొక్క నాగరికత, మానవ నాగరికత. షష్ఠి తత్పురుష. సాధ్యము కానిది అసాధ్యం, నైన్ తత్పురుష. రక్తమును మాంసమును, రక్త మాంసాలు. ద్వంద్వ సమాసం. నేలలోని బొగ్గు, నేల బొగ్గు. షష్ఠి తత్పురుష సమాసం. మూడైన పూటలు, మూడు పూటలు. సో దిగు సమాసం. నెక్స్ట్ ఉత్ప్రేక్ష చూద్దాం. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు ఉన్నాయి. ఉపమేయం ఇక్కడ మేఘాలు, ఉపమానం వచ్చేసి గున్న ఏనుగులు. రైట్. అంటే మేఘాలను ఏనుగు పిల్లల వలె ఊహిస్తున్నారన్నమాట. ఓకే. దీన్ని బట్టి పోలికను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అవుతుంది, ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. సో ఊహించి చెబితే చాలా అది ఉత్ప్రేక్ష అలంకారం. ఇప్పుడు ఇందులో ఏది ఉపమానం ఏది ఉపమేయమో చెప్తాం. మండే ఎండ నిప్పు కొలిమా అన్నట్లు ఉన్నది. నిప్పు కొలిమా అన్నట్లు, నిప్పు కొలిమా, నిప్పు కొలిమి అన్నది సమాన ధర్మం. జస్ట్ మామూలుగా ఇంతకుముందు ఉపమాలంకారం లాగా చూసినట్టయితే సమాన ధర్మం. సారీ మండే ఎండ అన్నది ఉపమేయం, నిప్పు కొలిమి అన్నది ఉపమానం. నెక్స్ట్ ఆకాశంలోని నక్షత్రాలు, కొలంలోని పువ్వులు. కొలంలోని పువ్వులు అన్నవి ఉపమానం, ఆకాశంలోని నక్షత్రాలు అన్నవి ఉపమేయం. సో అన్నట్లు అని మీకు కనిపిస్తే వెంటనే ఉత్ప్రేక్షాన్ని పెట్టేయండి. నెక్స్ట్ తాపసేంద్ర, తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. పరమాన్నం సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి ఉత్వ సంధి. గాఢాంధకారం సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత అత్వ సంధి. కింది వాక్యాలను అలంకారం గుర్తించండి, దాని గురించి వివరించండి. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. సో ఇది సో సింపుల్, ఉపమాలంకారం కిందకు వస్తుంది. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లు ఉన్నది. సో అన్నట్లు అని ఉంది కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు, ఇది వృత్తానుప్రాస అలంకారం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఉత్పలమాల గురించి చూద్దాం. నాలుగు పాదాలలో ఒకే రకమైనటువంటి గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటాం. సో వృత్త పద్యాల్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే నాలుగు పాదాల్లో
ఒకే రకమైన గణాలు ఉంటాయన్నమాట. ఒకే వరుసలో ఉంటాయి అది కూడా. రైట్. అయితే పద్యపాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని యతి నియమం అంటాం. సో మొదటి అక్షరాన్ని యతి అంటాం. సో ఆ పద్యంలో ఏదైనా పాదంలో వర్ణమైత్రి కలిగినటువంటి ఇంకొక అక్షరం వస్తే దాన్ని ఆ స్థానాన్ని యతి నియమం అని అంటాం. అలా రావడాన్ని యతి నియమం అని పిలుస్తాం. నెక్స్ట్ పద్యపాదాల్లో రెండో అక్షరానికి ప్రాస అని అంటాం. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటాం. సో చూడండి, యతి ఎప్పుడు కూడా అక్షరంతో జరుగుతుంది, ప్రాస ఎప్పుడు కూడా హల్లుతో జరుగుతుంది. సరే, ఉత్పలమాల యొక్క లక్షణాలు చూస్తే ఇది వృత్తపద్యం. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణ బబరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ చంపకమాల. సో దీన్ని డైరెక్ట్ ఇందులో ఉన్న దీని లక్షణాలు చూద్దాం. ఇది కూడా వృత్తపద్యం. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా నజబజ జజర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11 అక్షరం యతిస్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. రైట్. గణ విభజన చేసి ఏ పద్యపదాలు గుర్తించమంటుండు. తనకు. సో ఫస్ట్ నా వచ్చింది కాబట్టి ఇది చంపకమాల. ఆకల్లి దప్పులన్. సో ఫస్ట్ బా వచ్చింది భరణ బబరవ కాబట్టి ఉత్పలమాల. ఓకే. నెక్స్ట్ ప్రేమానురాగాలు. దీని సంధిని విడదీయమంటుండు. విసంధి అంటే సంధి విడదీయడం. ప్రేమ ప్లస్ అనురాగాలు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఆనంద ఉత్సాహాలు. ఆనంద ప్లస్ ఉత్సాహాలు. గుణసంధి. ఇంకెవరు, ఇంకా ప్లస్ ఎవరు, అత్వసంధి. ఎక్కడైనా, ఎక్కడ ప్లస్ అయినా, అత్వసంధి. ఏమున్నది, ఏమి ప్లస్ ఉన్నది, ఇత్వసంధి. చేతులు ఎట్లా, చేతులు ప్లస్ ఎట్లా, ఉత్వసంధి. పైకెత్తి, పైకి ప్లస్ ఎత్తి, ఇత్వసంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ, ఇత్వసంధి. సారమంతా, అత్వసంధి. ఆలస్యమైంది, ఉత్వసంధి. దుర్భరమైన, ఉత్వసంధి. రామేశ్వరము, గుణసంధి. నెక్స్ట్ సమాసపదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. కీళ్ళ నొప్పులు. కీళ్ళ యొక్క నొప్పులు లేదంటే కీళ్ళల్లో నొప్పులు. సో కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం. తల్లి కూతుళ్ళు, ద్వంద్వ సమాసం. దయా హృదయం. దయా అనేది హృదయం. రూపక సమాసం. భూమి శిస్తు. భూమి కొరకు శిస్తు. చతుర్థి తత్పురుష. రాత్రింబవలు. రాత్రి మరియు పగలు. ద్వంద్వ సమాసం. 10 సంవత్సరాలు దిగు సమాసం. నలుదిక్కులు దిగు సమాసం. సో ఇది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే అడగండి. I will try to answer your doubts and వీలైతే షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.